హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ ముచ్చట్లు. ముందైతే టేస్ట్ని తీసుకుని వచ్చేసానండి. అక్కడి నుంచి రూమ్ క్లీన్ చేసుకుని వాటర్ పట్టేసుకొని ఇంకా మిగతా పిల్లలకైతే బయలుదేరానండి. లాస్ట్ వీక్ వాళ్ళ అమ్మమ్మ గారు అయితే ముందు డాబా బెడ్ ఉంటారు, ఆవిడైతే కిందకి దించేసి కొంత సగం దూరం వరకు తీసుకొచ్చేసారండి. మోక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మోక్షితాన్ని తీసుకుని కూడా వచ్చేసాను. శ్రీహాన్ అయితే వాళ్ళ నాన్నమ్మ గారు తీసుకుని వస్తారు. లాస్ట్ వీక్ అయితే వాళ్ళ అమ్మమ్మని ఇంకా రమ్మని చెప్పేసేసారు అని పేచీ పెడుతున్నాడు. ఏం వద్దు, మీరు అలా వదిలేయండి, వెనకాల నడిచిరండి అని చెప్పేసేసారు అన్నాను. అందరికీ కూడా బాయిలు టాటాలు అందరూ అయితే పిల్లలు అయితే చెప్పేశారండి. నీళ్ళైతే పట్టేసుకున్నాను. శ్రీని అయితే వాష్రూమ్కి తీసుకెళ్ళానండి. వాష్రూమ్కి వెళ్ళింది కాబట్టి సోప్తో ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని కూడా నేను కూడా వాష్రూమ్లో అవన్నీ క్లీన్ చేయడం జరిగింది కాబట్టి నేను సోప్ యూజ్ చేస్తూ పాపకి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటన్నది కూడా చూపించానండి. పిల్లలకి 7 స్టెప్స్ నేర్పించాలి కదా, మనకు శుభ్రత కూడా హైజెనిక్గా ఉండాలి కదా, అవన్నీ కూడా చూపించాలి. అలానే అవన్నీ కూడా చేస్తానండి. చేసి పక్కన ఇంకా నెక్స్ట్ అయితే గుడ్లు అయితే రెడీగా చేసుకుని పెట్టుకున్నాను. రెడీ చేసి పెట్టుకుని స్టవ్ మీద అయితే గుడ్లు పెట్టేసేసి గుడ్లు ఉడకబెట్టేసానండి. అలానే బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను పక్కనే. అది చేస్తూ పిల్లలకైతే పాటలు అవి పాడుతూ వాళ్ళకి రైమ్స్ అది చెప్పానండి. వెహికల్స్ అవన్నీ కూడా చెప్పారు పిల్లలైతే మాత్రం. మీ తల్లులకైతే మీటింగ్ పెట్టాను. గర్భవతి వచ్చింది, గర్భవతికి పోషన్ ట్రాకర్లో అయితే నమోదు చేశానండి. నేను ఇంకా మంచి వీడియోలు ఇంకా స్కూల్కి పిల్లలందరూ కూడా ఇంకొంచెం ఎక్కువగా వస్తే కనుక ఇంకా మంచిగా ఏం సిలబస్ ఎలా చెప్తున్నాము ఏంటి అన్నది రోజువారీ ఇకపై వీడియోలు అయితే మాత్రం అప్లోడ్ చేస్తానండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నాకు హెల్పర్ లేదు కాబట్టి నేనే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకేనండి, నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.